సో ఇవాళ నేను వంట చేయలేదు. నేను షూట్ నుంచి వచ్చే వరకు మా కింద వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఉంటారు లక్ష్మి అని, చాలా మంచి ఆవిడనమాట. సో తను చేసింది కోడిగుడ్డు ఇగురు. ఆంధ్ర వాళ్ళు చాలా బాగా చేస్తారు వంట. చూసారు కోడిగుడ్డు కూడా ఎంత బాగా కట్ చేసింది, ఎంత బాగుందో. సో కోడిగుడ్డు ఇగురు ఇంకా వైట్ రైస్ చేసిందనమాట. సో రాత్రి మాకు ఇప్పుడు 2 అవుతుంది. ఏంటక్క ఈ టైంలో తింటారా అనుకోవచ్చు మీరు, బట్ నాకు చాలా ఆకలేస్తుంది, అందుకే చీర కూడా మార్చుకోకుండా తినేస్తున్నాను. ఫస్ట్ మంచిగా కోడిగుడ్లు వేసుకొని, ఆహా కోడిగుడ్డు ఇగురు, ఆహా. నేను మారీఫ్ గారికి చెప్పి వచ్చాం కానీ ఇల్లు అలా ఉంది ఇలా ఉంది, అయినా నేను ముందు అన్నం తింటా, నాకు ఆకలేస్తుంది అన్న. ఏదైనా ఆకలేస్తే మనం తట్టుకోలేం కదా. ఇదిగోండి మంచిగా వైట్ రైస్ చేసింది ఇండస్ వ్యాలీ గిన్నెలో మాడకుండా. సో ఇది తింటా, ఎలా ఉందో చూద్దాం. నోరు మంచిది ఉంటే ఊరు మంచిది ఉంటుంది. నాకు ఎందుకో తెలుసా, నేను ఏ ఇంట్లో ఉన్నా ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. అందుకే ఎప్పుడైనా సరే మన నోరు బాగుందనుకోండి ఊరంతా మనకు బాగానే ఉంటుంది. కోడిగుడ్డు అది నేను చేసాను అనుకో, మా ఆయనకి ఇలా చేసావు అలా చేసావు, తను చేసింది ఎలా ఉందో చూద్దాం. 10 ఏళ్ళ తర్వాత ఇలా ఎగురు తింటున్నా. మా ఆయన దగ్గరకు వచ్చి గ్రేవీలు తిని బా కోడిగుడ్డు ఒక పెరుగు ప్యాకెట్ తెప్పించుకున్నా. ఇలా ఉంటుంది నాకు తెలుసా, టకటక తినాలి. మా తమ్ముని చూసుకోవాలి, పాపని చూసుకోవాలి, ఇల్లంతా సర్దాలి. హౌస్ వైఫ్ కి ఇంటి పండుతో పాటు బయట పండు కూడా అలాగే ఉంటాయి. ప్లేట్లో పెడతా, నేను తిట్టావు నన్ను.